ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఈజ్ వెల్. సో, ఇంకా ప్రతి ఒక్క స్టూడెంట్‌కి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ ఒక విధంగా అనిపిస్తే, మ్యాథ్స్ మాత్రం ఒక విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాథ్ ఎంతొచ్చినా ఎక్కడో ఒక చిన్న భయం అనేది ఉంటుంది. సో, ఆ భయాన్ని పోగొట్టాలి. మ్యాథ్స్‌లో 100/100 మార్క్స్ తెప్పించాలి. బేసిక్స్ అన్ని పర్ఫెక్ట్ చేయాలంటే మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే నువ్వు లాస్ట్ వరకే క్లాస్ వినాలి. ఈ వీడియోని లాస్ట్ వరకు విన్నావనుకో నీకు ఆటోమేటిక్‌గా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎలా చదవాలి? ఏం చదవాలి? ఎప్పుడు చదవాలి? ఎవరు హెల్ప్ చేస్తారు? ఎలా 100 మార్క్స్ తెచ్చుకోవాలి? హార్డ్ వర్క్ ఎంత చేయాలి? స్మార్ట్ వర్క్ ఎంత చేయాలి? అన్నీ అర్థమైపోతాయి. కాబట్టి నువ్వు చేయాల్సిన పనేంటి? నాతో పాటు క్లాస్ వినేసేయాలి. ఓకేనా? లైక్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా మ్యాథ్స్‌లో 100 తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చు. ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ కూడా 100 తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చు. టాపర్? టాపర్ 100 తెచ్చుకోవచ్చు. టాపర్ కాన్ఫిడెంట్‌గా ఉంటే మాత్రమే 100 వస్తాయి. ఓవర్ కాన్ఫిడెంట్‌గా పోతే 99 వస్తాయి. ఎందుకు మేడం అలా అంటున్నారు ఒకేసారి మనకు అంటే, మ్యాథ్స్‌లో ఏంటంటే, మ్యాథ్ ఎంత పర్ఫెక్ట్ ఉన్నా ఒక ప్లస్ పోయినా, మైనస్ పోయినా మ్యాథ్స్ ప్రాబ్లమ్ మొత్తం పోతుంది. అదెక్కడ పోయిందో మనకు తెలియకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి మ్యాథ్స్ ఎంతొచ్చినా గూడా ప్రాక్టీస్ ఇంపార్టెంట్. దాంతో పాటు క్రాస్ చెక్ చేయడం గూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మ్యాథ్స్‌కి సంబంధించిన టిప్స్ ఎలా ఉంటుంది, ట్రిక్స్ అన్నీ గూడా మీకు చెప్పడానికి నేను రెడీ అయిపోయాను. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఫస్టు ప్రతి ఒక్క స్టూడెంట్ చేయాల్సిన పనేంటంటే, మనకంటే ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. బ్లూ ప్రింట్ అనేదేంటంటే, గవర్నమెంట్ అఫీషియల్‌కి సంబంధించిన బ్లూ ప్రింట్ అనమాట. అది ఏం చేస్తుంది అంటే, నీకు చాప్టర్ వైస్‌గా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, సో, ఎన్ని మార్క్స్ ఉంటాయి, అండ్ దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ అనేది క్లారిటీ అండ్ క్లియర్‌గా ఉంటుంది. అది నీ దగ్గర ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకో. నీ దగ్గర లేకపోతే మరి ఎవరి దగ్గర ఉంటుందో కూడా తెలుసుకో. ఓకేనా? సో, అది నీ దగ్గర ఉండడం వల్ల నీకు తెలుస్తుంది. ఏది ఈజీ చాప్టరు, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుస్తుంది. అండ్ వన్ మోర్ దీంతో పాటు వీలైతే ఒక 2, 3, 4, 5 టైమ్స్ అయినా ప్రాబ్లమ్ లేదు. మ్యాథ్స్‌లో ఉన్న చాప్టర్స్ అని ఒకసారి చూడు. రియల్ నంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇలా చాప్టర్ నేమ్స్ అన్నీ చదువు. అవి నీ నోటికొచ్చేసేయాలి. అప్పుడు నువ్వు ఒక చాప్టర్ అయిపోగానే అది ఈజీనా, కష్టమా అంటే ఏ మేడం అయినా కూడా ఒక చాప్టర్ స్టార్ట్ అవ్వగానే చెప్తది. ఇది ఈజీ, ఇది టఫ్, ఇది మీడియం అని చెప్పేసి. సో, దాన్ని బట్టి నువ్వు చెక్ చేసుకోవచ్చనమాట. నీకు ఎన్ని ఈజీ చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని టఫ్ చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని మీడియం చాప్టర్స్ ఉన్నాయి. ఈజీ చాప్టర్స్‌కి ఎక్కువ టైం అవసరం లేదు. తక్కువ టైం అయినా కూడా పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. మీడియం చాప్టర్స్‌కి మార్క్స్ మిస్ అవ్వకుండా ట్రై చేసుకో. టఫ్ చాప్టర్‌కి ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. హార్డ్ వర్క్ కన్నా ఎక్కువ స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేసేస్తే మ్యాథ్స్ ఈజీ అవుతుంది. మరి ఇవన్నీ ఎవరు చెప్తారు? లాస్ట్ వరకు విను అర్థమవుతుంది. సో, మ్యాథ్స్‌లో 1-14 చాప్టర్స్ ఉన్నాయి నాన్న. ఆ 1-14 చాప్టర్స్ కూడా ఎలా ఉంటాయంటే మనకు ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఈజీ టు హార్డే ఉంటుంది. హార్డ్ టు ఈజీ ఎక్కడ ఉండదు కాబట్టి నీకు ఈజీ, మీడియం, హార్డ్‌లో ఉంటుందనమాట. సో, ఆ చాప్టర్స్ ఏవనేది నువ్వు డివైడ్ చేసుకో. ఈ చాప్టర్స్ నీకు తెలవది. మరి ఎవరు చెప్తే బావుంటుంది అని ఒక డౌట్ ఉన్నా కూడా వెయిట్ చెయి. ఓకేనా? సో, నేనేం చెప్తున్నా అంటే మ్యాథ్స్‌లో 100 మార్క్స్ రావాలంటే డైలీ ఖచ్చితంగా మిగతా సబ్జెక్ట్స్‌తో కాకుండా మ్యాథ్స్‌ని స్పెషల్‌గా చూసి మ్యాథ్స్‌కి 2 అవర్స్ టైమ్ ఇవ్వు. నీ స్కూల్‌లో, ట్యూషన్‌లో, ఆన్‌లైన్ క్లాసెస్‌లో మ్యాథ్స్ ఏమైతే చెప్తున్నారో వాటికి సంబంధించిన బేసిక్స్ నీకొచ్చినా సరే 1 అవర్ స్పెండ్ చెయి. ఈ 1 అవర్ స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటావు. అట్ ద సేమ్ టైమ్ ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందా నువ్వు ప్రాబ్లమ్స్ అనేది నీకు తెలియకుండానే పర్ఫెక్ట్ చేయగలుగుతావు. కాబట్టి నువ్వు డైరెక్ట్ ప్రాబ్లమ్స్ దగ్గరికి వెళ్ళకు. ఖచ్చితంగా నీకు వచ్చినది, రానిది ఏదైనా కూడా 1 అవర్ టైం తీసుకొని బేసిక్స్ అన్నీ నేర్చుకో. అట్ ద సేమ్ టైమ్ ప్రాక్టీస్ చెయి. నెక్స్ట్ 1 అవర్ ఏం చేస్తావు అంటే సమ్స్. బేసిక్స్ అంటే డెఫినిషన్స్, ఫార్ములాస్ అవన్నీ అయిపోయిన తర్వాత సమ్స్ ప్రాక్టీస్ చెయ్యు. అప్పుడు చూడు నువ్వే నాకు చెప్తావు మేడం ఎంత ఈజీ ఉంది. ఇంతేనా అని చెప్పేసి. బట్ ఇది ఒక్కరోజు ఫాలో అయితే సరిపోదు. నీ లాస్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్ వరకు ఫాలో అవుతేనే నీకు 100/100 వస్తాయి. అండ్ సెకండ్ ఫార్ములా షీట్. నువ్వు ఏ రూమ్‌లో నిద్రపోయినా, నీకొకటే రూమ్ ఉన్నా సరే, నువ్వు పడుకోవడానికి ఇంతే ప్లేస్ ఉన్నా సరే, నీకు నీ నీ వె నువ్వు లేసి చూడగానే నీకు ఫేస్ అపోజిట్‌గా ఏం కనిపించాలో ఒక టైమ్ టేబుల్ ఉండాలి. ఆ టైమ్ టేబుల్ పక్కన నీకు ఫార్ములా షీట్ ఉండాలి. ఆ ఫార్ములా షీట్‌లో నీకు మ్యాథ్స్ ఎక్కడ టఫ్ ఉంది, మ్యాథ్స్‌కి సంబంధించిన ఫార్ములాస్ అక్కడ ఉండాలి. నువ్వు లేసేటప్పుడు అది చూస్తూనే లెవ్వాలి. నిద్రపోయేటప్పుడు అది చూస్తూనే పడుకోవాలి. దీనివల్ల ఏంటంటే, అవి ఆటోమేటిక్‌గా నీ బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. నువ్వు ఒకవేళ మిస్టేక్ రాయాలనుకున్న మీ బ్రెయిన్ మిస్టేక్ రాయనీయదు, మిస్టేక్ చెప్పనీయదు. ఒక 1 వీక్ ఇట్లా చెయ్యు. నెక్స్ట్ 9థ్ డే నువ్వే చెప్తావు ఇది ఈజీ అనేది. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే ప్రజెంటేషన్. మ్యాథ్స్‌లో ప్రజెంటేషన్ అంటే సూపర్
హ్యాండ్ రైటింగ్ అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలి, ఫార్ములాస్‌కి ఎలా బాక్స్ మెయింటైన్ చేయాలి, వి నో దట్ ఎక్కడ రాయాలి, ప్రాబ్లమ్ అయిపోగానే ఏం చేయాలి, ఇవన్నీ తెలిస్తే చాలు. అండ్ వన్ మోర్, టైం వేస్ట్. ఒక ప్రాబ్లమ్ తీసుకున్నప్పుడు 20 మినిట్స్ అని ఒక ప్రాబ్లమ్ రాలేదా, ఆ ప్రాబ్లమ్‌ని వదిలేసి నెక్స్ట్ ప్రాబ్లమ్‌కి వెళ్ళిపో. బట్ ఆ ప్రాబ్లమ్ దగ్గరనే స్టక్ అవ్వకు. అండ్ దీంతో పాటు నేనేం చెప్తానంటే 147 రూల్. 147 రూల్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, నువ్వు నీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలంటే ఈరోజు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసినావు. ఈరోజు ఏదైతే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసినావో ఫోర్త్ డే టిక్ చేయి. ఆ రోజు కూడా ఈరోజు చదివిందే ప్రాక్టీస్ చేయి. ఫోర్త్ డే అయిపోయిన తర్వాత కూడా నువ్వు సెవెంత్ డే కూడా ఏం చేస్తావు అంటే సేమ్, ఫస్ట్ డే, ఫోర్త్ డే చదివింది, సెవెంత్ డే ప్రాక్టీస్ చెయ్యు. ఖచ్చితంగా నీ బ్రెయిన్‌లో ఫిక్స్ అయ్యి ఉంటుంది. మెమరీ కార్డ్ లాగా అస్సలు మర్చిపోవు. ఫస్ట్ రూల్ ఫాలో అవ్వు. నువ్వే నాకు ఆన్సర్ చెప్తావు. ఇది ఈజీ, ఇది వర్కౌట్ అయింది మేడం అని చెప్పేసి. నెక్స్ట్, యావరేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ స్టూడెంట్స్ హార్డ్ వర్క్ ఒకటే చదువుతారు. నాట్ ఓన్లీ యావరేజ్ స్టూడెంట్స్, ఎవరైనా హార్డ్ వర్క్ ఒకటే చేస్తే మనము లైఫ్‌లో అనుకున్న గోల్‌ని రీచ్ అవ్వలేము. హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ చేస్తేనే లైఫ్‌లో నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావు. ఎందుకంటే కష్టం అనుకున్నది ఎప్పుడు కష్టం అనుకున్నది. ఆ కష్టానికి నీ ఇష్టాన్ని కలుపు. అప్పుడే నీకు సక్సెస్ అనేది వస్తుంది. హార్డ్ వర్క్, అమ్మో! నేను ఇంత మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసినా, అయ్యో! నేను ఇంత మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసినా, అయినా నాకు రావట్లేదు. అరె! నేను గంట కూర్చొని చూపిస్తా, మ్యాథ్స్ ఖచ్చితంగా నేను చేస్తా అని నువ్వు చెప్పుకో. నీకు మ్యాథ్స్ రాకపోతే నాకు అడుగు. అండ్ దీంతో పాటు నువ్వు చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఇవన్నీ చెప్పాను కదా! ఇవన్నీ కావాలంటే ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ అయితే నీకు కాన్ఫిడెన్స్ తెప్పిస్తుర్రు, బాగా చెప్తారు, నీకు కావాల్సిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు అనే ఒక నమ్మకం ఉంటే, మనకంటూ ఒక ఖడ్గం ఏపీ 10th క్లాస్ 2027 బ్యాచ్ అవైలబుల్‌గా ఉంది. ఇందులో ఏముంటాయి మ్యామ్? నీకు లైవ్ లెక్చర్స్ ఉంటాయి. లైవ్ లెక్చర్స్ అయిపోయిన తర్వాత నువ్వు క్లాస్ మిస్ అవుతే లైవ్ లెక్చర్స్ సంబంధించిన రికార్డింగ్ అనేది యాప్‌లో ఉంటుంది. సో, ఆ యాప్‌కి సంబంధించిన యాక్సెస్ అనేది నీకు ఇవ్వడం జరుగుతుంది. నువ్వు ఒక క్లాస్‌ని ఎన్ని సార్లైనా వినొచ్చు. ఎగ్జామ్స్ టైమ్‌లో, ఎగ్జామ్ మిడిల్‌లో నువ్వు ఎక్కడ నచ్చితే అక్కడ ఆ క్లాస్‌ని ఎన్ని టైమ్స్ అయినా వినొచ్చు. సో, మేడం క్లాస్ చెప్పిన తర్వాత నాకు 2 అవర్స్ క్లాస్ వినే టైం లేదు. ఓన్లీ నోట్స్ ఉంటే చాలు. ఆ నోట్స్ కూడా యాప్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. డన్. అండ్ వన్ మోర్ నాకొచ్చిన డౌట్ ఏంటంటే, మేడం నాకు ప్రాక్టీస్‌కి కొన్ని క్వెషన్స్ కావాలి. దాన్ని డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ అంటారు. నీకు ఈరోజు క్లాస్ అయిపోయిందా? దీనికి సంబంధించిన కాన్సెప్ట్ వైస్ డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా అవైలబుల్‌గా యాప్‌లో ఉంటాయి. హమ్మయ్య! మరి డౌట్స్ ఉంటే ఏం చేయాలి? 24/7 సెషన్ కూడా అవైలబుల్‌గా ఉంది. హమ్మయ్య! మరి ఎగ్జామ్ టైమ్‌లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, నీ ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా మాత్రమే ఇక్కడ క్లాసెస్ రన్ అవ్వడం జరుగుతుంది. నీకు ఎఫ్ఎస్ ఉంటే ఎఫ్ఎస్ సిలబస్, ఎస్ఎస్ ఉంటే ఎస్ఎస్ సిలబస్ ఇక్కడ రన్ అవ్వడం జరుగుతుంది. హమ్మయ్య! మరి ప్రజెంటేషన్ టిప్స్ ఎలా చెప్తారు? అది కూడా మేమే చెప్తాము. దానికి టెన్షన్ పడే అవసరం లేదు. ఎలా రాస్తే మార్క్స్ స్కోరింగ్ అవుతుంది, గుడ్ మార్క్స్ రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ వాడాలి అనేది కూడా మేమే చెప్తాము. హమ్మయ్య! ఇంకేం చెప్తారు మేడం అంటే, నీకు కావాల్సిన గైడెన్స్, సపోర్ట్, హెల్ప్ ప్రతి ఒక్కటి మనకిక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. ఇంకేమన్నా కావాలంటే మ్యాథ్స్‌కి సంబంధించి మైండ్ మ్యాప్స్, ఫార్ములా షీట్స్ ఇవి కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇవన్నీ ఉన్న తర్వాత నీకేం కావాలి మేడం అంటే, నువ్వు నా దగ్గరికి రావడం కావాలి. సో, మేము ఇవన్నీ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు నువ్వు మా దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటి? ఫీజ్. మన ఫీజ్ అనేది చాలా అఫోర్డబుల్‌గా ఉంటుంది. నువ్వు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయవు. నీకు మంత్లీ ఫీజ్ కాదు, నేను చెప్పే ఫీజ్ అనేది హోల్ ఇయర్‌కి యూజ్ అవుతుంది. నీ 10th క్లాస్ అయిపోయే వరకు మొత్తానికి ఇంతే ఫీజు. అది నువ్వు మంత్లీ కట్టే అవసరం లేదు. ఒకేసారి ఎన్రోల్‌మెంట్ అయినప్పుడు మొత్తం ఫీజ్ కట్టేసావనుకో, నీకు లాస్ట్ మే 31 వరకు యూజ్ అవుతుంది. అవునా? మరెంత మ్యామ్ అనంటే, మనకు ఇప్పుడు ఖడ్గం ఫిజిక్స్ వాళ్ళ 6th యానివర్సరీ సేల్ రన్ అవుతుంది కాబట్టి, నీకు యాక్చువల్‌గా 2499 అనేది నీ కోసం ఇప్పుడు 1999కి మాత్రమే. ఇది కూడా లిమిటెడ్ ఆఫరే. గుర్తుపెట్టుకో, అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే వాడుకోవాలి. అవకాశం అయిపోయిన తర్వాత బాధపడ్డా కూడా యూజ్ లేదు. కాబట్టి వెంటనే నువ్వు ఎన్రోల్ అయిపో. సో, ఇది ఈ వీక్ మాత్రమే రన్ అవుతుంది కాబట్టి ఇప్పటివరకు. తర్వాత 2499కే రావచ్చు. తర్వాత అక్క అని నాకు అడిగితే నేను మాత్రం ఏం చేయలేను. ఇప్పుడే చెప్తున్నా. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్.